ఆ, ప్రసాద్ గారు యాక్చువల్లీ నేను నా ఫ్యామిలీతో ఈరోజు ప్రజెంట్ అవ్వాల్సింది. వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ ఫ్యామిలీలతో ఉండటం వల్ల అనుకోకుండా ఈరోజు నా ఈవెంట్ ఇలా ఫిక్స్ అవ్వటం వల్ల తను వాళ్ళ అన్నయ్య వాళ్ళలో ఉండటం వల్ల రాలేకపోయాను తప్ప వేరే కాదు. అందుకోసమని మరొకసారి గొప్పగా ఈవెంట్ చేసుకోబోతున్నాను. మిమ్మల్ని థ్యాంక్ యూ. ఇవాళ మా రాము మ్యారేజ్ డే అండి. నాకు చెప్పకుండా ప్రోగ్రాం ఎప్పుడు పిలిచేవాడు, ఈసారి చెప్పలేదు. మా చెల్లెలు రమ్మ నాకు చెప్పింది. దాంతో నాకు ఎంతో ఆనందంతో 2 ఈవెంట్లు పార్టిసిపేట్ చేసి ఈ 3వ ఈవెంట్కి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి కాఫీ కూడా రాకుండా వచ్చేసాను. కాబట్టి సారీ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు, ఆయన టీవీ ఆర్టిస్టు, 25 సీరియల్స్లో ఆయన యాక్టింగ్ చేస్తున్నారు. అలాగే ఆయన మంచి గాయకులు. వారి తరఫు నుంచి మ్యారేజ్ డే సందర్భంగా వస్త్రములు, వారి తరఫు నుంచి రాము 25th మ్యారేజ్ డే సందర్భంగా ఆయన ఇచ్చిన చిరుకానుక పట్టు వస్త్రాలు. థ్యాంక్ యూ. ఈరోజు మా కోడలు అమ్మాయి పద్మజ, నా పెద్ద కొడుకు రాము, వీళ్ళ మ్యారేజ్ డేకి నేను వస్తానో అనుకున్నాను. 2 ఈవెంట్స్కి వెళ్ళటం వల్ల రాలేకపోయానండి. సారీ లేట్ అయినందుకు. ఒక పాట నేను పాడుకొని వదిలిపెట్టిపోను, నేను పాడతాను. ఈ 4 పాట సాంగ్స్ నావేను, ఉన్నారు మా సింగర్స్ మొత్తము. మీకు అందరికీ సారీ, నా వల్ల లేట్ అయింది. మీరు పిలిచినా పిలవకపోయినా నా ప్రోగ్రాం ఎప్పటికీ కంపల్సరీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విన్నారా? అందరూ లైవ్లో చూస్తున్నారు. పర్టికులర్గా మీ అందరికీ చెప్పేది అదే, మనిషిని వారికి ఉండే కళలను కళాకారులను ఎలాగైతే అరచేతితో సూర్యుని అడ్డుపెట్టి ఆపలేమో, ఈ కళాకారులను కళలను ఎవ్వరూ ఆపలేరు. దయచేసి ఇది మీరు అందరూ లైవ్లో చూస్తున్నారు. కొంతమందికి ఇది అందరికీ కాదండి. ఆ కొంతమందిలో మా ప్రసాద్ గారిని రెస్ట్రిక్ట్ చేసేందుకు చూస్తున్నారే, వారికి చెప్తున్నాను, ఇలా ఆపలేరమ్మా ఎవరు. రవిని ఆపగలవా? అలా ఏం లేదండి. పిల్లలు, వీళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ కోపంలో మళ్ళీ పెద్ద మనసు తోటి వాళ్ళని దీవించడానికి నేను దీవించడానికి వచ్చానండి. అయినా నా 4 సింగర్స్ తోటి 4 పాటలు పాడతాను. టైం 9 ఎప్పుడు మీకు ఎవరికి ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ.